జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, చీకటి నిండిన నీ జీవితంలో రంగులతో నింపుతాను, నీ జీవితాన్ని కాంతివంతం చేస్తాను అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశము విందామండి. తల్లి, చీకటి నిండిన నీ జీవితంలోకి రంగులతో కూడిన వెలుగును ప్రసాదిస్తాను. ఒక్కసారి నా మాట వింటావా తల్లి? వారాహి అమ్మ ఈరోజు మనకు అందించే సందేశము అమ్మవారి మాటల్లోనే విందాము. బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డావు. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను కదా. ఏ రోజు కూడా నువ్వు అనుకున్నట్లుగా పొందలేదు కదా, అసలు జరగలేదు కదా. ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా సరే దానివల్ల నీకు మనశ్శాంతి లేకుండా కూడా పోతుంది కదా, సంతోషం లేకుండా పోతుంది. అలా కాకుండా నీకు సంతోషాన్ని ఇచ్చేది నీకు చేరాలి అంటే కొంత సమయం పడుతుంది కదా. మరి అది ఎప్పుడమ్మా, ఇంకా నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని అడుగుతున్నావా? వచ్చేసింది తల్లి, ఆ సమయం కూడా నీ దగ్గరకు వచ్చింది. ఎన్నో సమస్యలకు పరిష్కారము దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేక నీ మనసు ఎంతో కష్టంగా ఉంది కదా. కానీ ఇక నుంచి నీవు ఏమాత్రం దిగులు పడవలసిన పని అయితే లేదమ్మా. ఈరోజు అన్నీ కూడా ముగిసిపోతున్నాయి. నీ సమస్య నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు నీ సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలని పరిగెత్తి అలసిపోయావు కదా. ఇక కృంగిపోకు. ఇప్పటి వరకు నీవు పడ్డ కష్టం అంతా కూడా పోతుంది. నీ జీవితాన్ని అందరికంటే ఎత్తులో ఉంచుతాను. నా మాటల మహిమలతో అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు అసమర్థులు అని అర్థం కాదు. అలాంటి వారే త్వరలోనే అత్యంత విజయాన్ని అందుకుంటారు. అవును తల్లి, ఓటమి పొందిన నీవు జీవితంలో ఓడిపోయినట్టు కాదు కదా. నువ్వు గెలవటానికి ఒక మంచి సందర్భం కూడా వస్తుంది అని తెలుసుకో. అప్పుడు నీవే కదా గెలుస్తావు. నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయాను అని కృంగిపోకు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు, ఓటములు అనేవి చాలా సహజము. కారణం లేకుండా ఏది కూడా నీ దగ్గరికి రాదు అని తెలుసుకో. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వారాహి అమ్మ నీకు తోడుగా ఉన్నారు కదా. ఇక నీకెందుకు తల్లి దిగులు? జీవితంలో కొన్ని సందర్భాలు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ప్రశాంతతను కూడా అందిస్తాయి. మరికొన్ని విషయాలు బాధ పెడతాయి, అసలు నిద్ర లేకుండా చేస్తాయి. అయినా సరే ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడూ నేను నీతోనే ఉంటానని, నీకు మంచి చేస్తానని నమ్మకంతో ఉండు తల్లి. నువ్వు నన్ను నమ్మినా కూడా ఎందుకు ఇంకా దిగులు పడుతూ ఉన్నావు? నీకు తోడుగా ఎవరికి లేకపోయినా సరే నీ వారాహి అమ్మ ఉంది కదా. ఇక ప్రశాంతంగా ఉండు. మనసు నిండా ఆనందాన్ని నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. నిన్ను ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలను తొలగించబోతున్నాను. ఇక నీ జీవితంలో వెలుగును నింపబోతున్నాను. అవును తల్లి, నన్ను నమ్ము. ఇక ప్రశాంతంగా ఉండు. ప్రతి క్షణం నీ వారాహి అమ్మ నామాన్ని స్మరించు. తప్పకుండా అంతా నీకు శుభమే జరుగుతుంది. ఇవన్నీ చెబుతున్నారు అమ్మ, కానీ చేస్తున్నారా మీరు? నా జీవితాన్ని అసలు మారుస్తున్నారా? రోజు రోజుకి నా జీవితం క్షీణించిపోతుందమ్మా. అసలు మీరు ఉన్నారా లేదా అని అనుకుంటున్నావు కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను తల్లి. నిన్నెప్పుడూ వదలను.
ఇది నీ వారాహ్యమ్మ సత్యవాకు బిడ్డ. తప్పకుండా నేను చెప్పినట్లుగా అన్నీ జరిగి తీరుతాయి. నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. హాయిగా నీ జీవితాన్ని కొనసాగించు. ఎవరైతే నిన్ను తొక్కాలని వెనక్కి లాగేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నీ గురించి దూరంగా పంపిస్తాను. ఇక నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు తల్లి. నువ్వు తప్పకుండా విజయము అనేది అందుకుంటావు. అప్పుడు ఆనందంతో నా దగ్గరికి వచ్చి, అమ్మా నేను కోరిన జీవితాన్ని నాకు అందించావు, అన్నీ నీవు నా దగ్గరికి వస్తావు. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. నీ వారాహ్యమ్మ నీకు ఒకటి తర్వాత ఒకటి నువ్వు కోరినవన్నీ నీ జీవితంలో జరిపిస్తారు. కాకపోతే కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు. నీ సమస్యలన్నీ నేను చక్కబెడతాను. అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉండు. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని వారాహ్యమ్మ వారైతే మనకు ఒక మంచి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.